హలో నమస్తే, నేను మీ తేజస్వి. ఈరోజు నేను వచ్చేసాను బేగం బజార్లోని బాలకిషన్ మిల్క్ బండార్కి. వీళ్ళు 80 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారంట. అండ్ వీళ్ళ లస్సీ చాలా ఫేమస్ అంట. అండ్ ఫుల్ రద్దీగా కూడా ఉంది. ఇది సమ్మర్ కదా, సో లస్సీ ఎక్కువ మంది తాగుతుంటారు కదా. అండ్ మరి ఎందుకు లస్సీ ఇంత ఫేమస్, అండ్ వీళ్ళకేదో హిస్టరీ కూడా ఉందంట. ఆ హిస్టరీ ఏంటో కూడా తెలుసుకుందాం. ఇంకా ఏమేమి వెరైటీస్ వీళ్ళు తయారు చేస్తున్నారు అన్నీ తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి. మనతో పాటు ఈ మిల్క్ బండార్ ఉన్నారు, కమల్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంటి వీళ్ళ హిస్టరీ ఏంటి, వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. 80 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు, చాలా సక్సెస్ఫుల్, చాలా బిజీగా ఉన్నారు చూస్తున్నాను. ఏంటి మీ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదు మేడం, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము అంతే. ఓకే, అసలు లస్సీ ఎలా ప్రిపేర్ చేస్తారండి? ఇది పెరుగుతోనే చేస్తాం మేడం. ఎలా? పెరుగు షుగర్ మిక్స్ చేసి. ఓకే, ఎక్కడ మీరు ఇంట్లోనే చేసుకొని వస్తారా? లేదు, ఇక్కడనే చేస్తాం మేడం. ఇక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేస్తారు. ఓకే, అంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కడ నుంచి తెస్తారు మీరు? మొత్తం మా దగ్గరే ప్రిపేర్ చేస్తాం మేము. ఓకే, మీ అంటే ఈ పెరుగు ఇవన్నీ అన్ని మా దగ్గరే ప్రిపేర్ చేస్తాం. ఓకే, అండ్ ఏదో హిస్టరీ ఉందంట. 80 ఇయర్స్ అంటే అప్పట్లో పహిల్వాన్లు వాళ్ళు వచ్చేవాళ్ళంట. ఇది మా షాపు బాలకిషన్ మిల్క్ బండార్ మా తాత స్టార్ట్ చేసింది మేడం. ఓకే, 80 ఇయర్స్ దగ్గర 80 ఇయర్స్ అయింది బ్యాక్. మా తాత గారు స్టార్ట్ చేసింది. ఓకే, అప్పటి నుంచే మేము ఇప్పుడు 3rd జనరేషన్ కంటిన్యూ చేస్తున్నాము. ఓకే. మా షాప్ ఏంటంటే అప్పుడు పాతకాలంలో అందరు పైల్వాన్లు వాళ్ళకి డైట్ ఇదే, పాలు పెరుగు మలై. అందుకే వాళ్ళు ఇక్కడ వచ్చేసి అన్ని యూజ్ చేస్తున్నారు. కసరత్తులు అవి చేయడానికి డైట్ ఇదే ఉండే ఆ టైంకి. ఓకే, అప్పటి నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, ఓకే. ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటికి ఏం మార్పు వచ్చిందండి? ఇప్పుడు అదే పాతకాలం ఏంది, వాళ్ళందరూ పైల్వానీ చేసి వస్తున్నారు. ఇప్పుడు జర పైల్వానీ చేసే వాళ్ళు తక్కువనే కాబట్టి జనాలు అయితే వస్తూనే ఉంటుంది. క్వాలిటీ ఇంకా టేస్ట్ మెయింటైన్ చేస్తున్నాము దాన్ని బట్టి. అండ్ సమ్మర్ కాబట్టి ఇంత జనాలు ఉన్నారా, లేకపోతే రెగ్యులర్ గా నార్మల్ డేస్ లో కూడా ఇంతే ఉంటారా? సమ్మర్ అయితే కొంచెం ఎండాకాలంలో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, నార్మల్ 365 డేస్ ఉంటాయి మా దగ్గర లస్సీ. ఓకే, ఓన్లీ నార్మల్ లస్సీనా, ఇంకేమైనా తయారు చేస్తారా? ఏమేమి సీజన్ లో మ్యాంగో లస్సీ, రెగ్యులర్ లస్సీ. ఓకే, అది కూడా చేస్తుంది. ఇప్పుడు ఎక్కువ ఉండడం వల్ల కుదరట్లేదా? రెగ్యులరే ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ప్రైసెస్ అవి ఎలా ఉంటాయండి? లస్సీ 50 రూపీస్ గ్లాస్, ప్రస్తుతం అయితే 50 రూపీస్ గ్లాస్ ఉంది. ఓకే, అండ్ సెటప్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇలా ఈ పాతకాలం మా తాత వాళ్ళు అప్పుడు చేస్తున్న అదే కోయిల్ మీద, బొగ్గుల కోయిల్ మీద అదే అట్లానే ప్రిపేర్ చేస్తారు. అలాగే తయారు చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటికి అలాగే కంటిన్యూ చేస్తారు. అదే మీ స్పెషాలిటీ అండి అయితే? అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా బిజీగా అండ్ మీ దగ్గర వర్కర్స్ ఎవరు ఉంటారండి? వర్కర్స్ ఎవరు లేదు మేడం, అందరు మా ఫ్యామిలీ మెంబర్స్, మేమే చేస్తున్నాం అంతే. ఓకే, ఓకే. అండ్ రోజుకి ఎంత మంది వస్తారు జనరల్ గా? అంటే మామూలు ఇట్లానే వస్తూనే ఉంటుంది. అంటే ఇంత మంది అని ఏమైనా అంచనా ఉంటుందా మీకు? అంటే ఇన్ని తయారు చేసుకోవాలి కాబట్టి. లేదు, రెగ్యులర్ మా కస్టమర్స్ ఉంటాయి కదా, వాళ్ళే ఉంటారు. అవునా? ఇలా కవ్వంతోనే తయారు చేస్తారండి? అవును మేడం. ఓకే, అంటే ఇప్పుడు చాలా టెక్నిక్స్ వచ్చేసాయి కదా, అయినా పాత పద్ధతులే అన్ని మెయింటైన్ చేస్తారు. ఓకే, అండ్ స్టార్టింగ్ డేస్ లో ప్రైస్ ఎంత ఉంటుంది మీకు ఏమైనా ఐడియా ఉందా? నేనైతే చూసినప్పుడు 4 రూపీస్ 5 రూపీస్ ఉండేది. అప్పుడు 4 రూపీస్ ఉండేది, ఇప్పుడు 50. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? జగదీష్.
ఎక్కడి నుంచి వచ్చారు? నేను కర్మన్ ఘాట్ నుంచి వచ్చిన. ఓకే, ఇక్కడికి ఫస్ట్ టైమా ఇంతకు ముందు వచ్చారు? మార్కెట్కి వచ్చినప్పుడు నేను కంపల్సరీ తాగిపోతాను. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు? 3-4 ఇయర్స్ నుంచి వస్తాను. 3-4 ఇయర్స్ నుంచి. ఏంటి ఇక్కడ స్పెషల్? టేస్ట్ బాగుంది. ఇది లస్సీ. ఒరిజినల్ టేస్ట్. లస్సీ. ఓకే, ఓన్లీ లస్సీ అని ఇంకేమైనా టేస్ట్ చేశారా? ఓన్లీ లస్సీ. లస్సీ కోసమే వస్తారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో చాలా మంది చెప్తున్నారు అదే క్వాలిటీ అదే టేస్ట్ మెయింటైన్ చేస్తూ వీళ్ళు లస్సీ ప్రొవైడ్ చేస్తున్నారని. ఎంతమంది వస్తున్నారో మనం చూస్తున్నాం కదా. మరి ఏంటి వీళ్ళ స్పెషాలిటీ, ఎందుకు అంతమంది అంతలా చెప్తున్నారో ఒకసారి టేస్ట్ చేస్తే తెలుస్తుంది కదా. బేసిక్గా ఈ వేడి సమ్మర్లో అలా లస్సీ టేస్ట్ చేస్తేనే, అంటే ఎండలో అందరూ వెళ్ళొస్తుంటారు కదా పనులకి, అలా రోడ్ సైడ్ లస్సీ తాగితే ఎంత హాయిగా ఉంటుందండి. అందులోనూ ఇది చాలా యునీక్ టేస్ట్ తెలుస్తుంది. మళ్ళా యాడ్ చేశారు అండ్ అన్నీ ఈవెన్గా ఉన్నాయి. అండ్ వీళ్ళు కట్టెల పొయ్యి మీద పాత పద్ధతుల్లో ఇలా మజ్జిగ కవ్వంతో ఇలా తయారు చేస్తున్నారు కాబట్టి మేబీ అందుకే ఇన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అండ్ ఎంతమంది రద్దీ ఉన్నారో చూసాం కదా. సో వీళ్ళందరూ ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఇది ఒక్క సిప్ చేస్తే వేడి వేడి సమ్మర్లో మనకు అర్థమవుతుంది, అంత టేస్టీగా ఉంది.